మాయాముఖం. ఎంతో కాలం క్రితం ఒక చిన్న ఊళ్ళో ఒక రైతు తన 2 భార్యలతో ఉండేవాడు. అతని మొదటి భార్య వయసుతో పాటు అందవిహీనంగా మారడం వల్ల వేరే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి భార్య పేరు స్టెల్లా, ఇక రెండో భార్య పేరు బెల్లా. ఒక బహుభార్యా కుటుంబంలో ఎంత మామూలుగా ఉంటుందో అంతే మామూలుగా సాగిపోతూ ఉన్నది. మొత్తానికి ఇలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. బెల్లా తన అందాన్ని చూసుకుని గర్వపడిపోతూ ఉన్నది. ఆమె కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలాగే స్టెల్లాతో చాలా పొగరుగా ఉండేది. ఎవరో నా మేకప్ సామాన్లని పట్టుకున్నది. ఏమైంది చెల్లి? దాన్ని నేనే ఉపయోగించింది. నీకు గనక నచ్చకపోతే నేనింక నుండి వాడను. చాలా బాగుంది. నువ్వొక అడుక్కునేదానివి అనుకున్నా, ఇప్పుడు ఒక దొంగవి కూడానా? 2 కన్నీటి బొట్లు స్టెల్లా బుగ్గల నుండి కారాయి. ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు బెల్లా? నేను అడుక్కునేదాన్ని కాదు. ఇంకా నేను నీకంటే పెద్దదాన్ని. నువ్వెలా ఇట్లా మాట్లాడగలవు? బెల్లా కోపంతో రగిలిపోయి ఇలా అన్నది. ఏమన్నావ్? నేను ఎలా చేయగలనా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఆ తర్వాత ఒక రాత్రి, స్టావా ఏం చేస్తున్నావు? మీరు నన్ను పిలిచారా? నిన్ను కాదు, ఇద్దరి పేరు ఒకటే కదా, దానికే అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతాను. స్టెల్లా లోపల బాధపడిపోతూ ఇలా అన్నది. బెల్లా తన గదిలో మేకప్ చేసుకుంటున్నది. మీకేం కావాలో చెప్పండి, నేను మీకోసం చేస్తాను. ఓ చాలా బాగుంది. నేను రావడానికి కొంచెం ఆలస్యమయ్యేసరికి నా గురించి ఏదొకటి మాట్లాడుతున్నావా? లేదు బెల్లా, నేను నీ గురించి ఏమీ చెడ్డగా చెప్పలేదు. అవునా? నేను నా పనిని పూర్తి చేయకుండా మేకప్ చేసుకోవడానికి వెళ్ళానని చెప్పడం నా గురించి చెడ్డగా చెప్పడం కాదా? లేదు బెల్లా, నువ్వు తప్పుగా విన్నట్టున్నావు. అవునా? నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అర్థం చేసుకోకపోవడానికి? ఆపో, బిగ్గరగా మాట్లాడవద్దు. భోజనం తయారు చేయి. స్టెల్లా వంటగదికి వెళ్తూ ఉన్నది. ఓ బెల్లా, నా అందమైన భార్య, ఎందుకు గొడవ పడుతున్నావు? ఆ వికారమైన ముఖాన్ని విస్మరించు. జాగ్రత్తగా నువ్వు విను. నేను రేపు ఒక కొత్త గ్రామానికి వెళ్తున్నాను. రేపు రాత్రికే నేను వస్తా. నేను ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నేను స్టెల్లా వికారమైన రూపాన్ని చూడకూడదు. స్టెల్లాని నువ్వు పనిలో ఉంచుకో. అక్కడ నేను జాతరకి కూడా వెళ్తాను. నీకు ఏం కావాలి చెప్పు. నా కోసం బంగారు నగల్ని కొనడం మర్చిపోకండి. స్టెల్లా కూడా అక్కడికి వచ్చింది. అప్పుడే ఆమె భర్త స్టెల్లా వైపు తిరిగాడు. అతను ఎంతో కోపంగా ఇలా అడిగాడు. ఇంకా నీకేం కావాలి? ఏమీ వద్దు. మీరు ఇంటికి తొందరగా తిరిగొస్తే చాలు. మీరు క్షేమంగా ఉండడమే నాకు చాలా ముఖ్యం. స్టెల్లా మాటల్ని విని బెల్లా కోపంతో రగిలిపోతూ స్టెల్లాతో ఇలా అన్నది. నువ్వు ఎవరికి ఏమీ పనికిరాని దానివి. వేరే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నీ పని సరిగ్గా చెయ్యి. ఈ సాయంత్రంలోపు పనంతా అయిపోవాలి. అలాగే బెల్లా. స్టెల్లా మనసు విరిగిపోయి పని చేయడానికి వెళ్ళిపోయింది. పని చేస్తూ తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ ఉన్నది. ఈ ఇంటి నుండి నేను కుదిరినంత త్వరగా వెళ్ళిపోవడమే మంచిది. ఎలాగూ ఎవరూ నా గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడు నేనెందుకు ఇక్కడుండాలి? కాని నేనెక్కడికెళ్ళాలి? నాకు ఈ లోకంలో నా భర్త తప్ప ఎవ్వరూ లేరు. కాని నాకిక్కడ నరకంలా ఉంది. నేను అడవికి వెళ్ళిపోవాలి. అక్కడే నా మిగతా జీవితాన్ని గడపాలి. కనీసం అలాగైనా ఇక మీదట నా వల్ల ఎవరికీ బాధ కలగదు. అలాగే నన్నక్కడ ఎవరూ సూటిపోటి మాటలనరు. ఆ రోజు రాత్రే స్టెల్లా ఇంటిని వదిలిపెట్టి అడవి వైపుగా నడుస్తూ వెళ్తూ ఉంది. సూర్యోదయం అయ్యేంతవరకు నడుస్తూనే ఉన్నది. ఆ తర్వాత ఒక దట్టమైన అడవిలో తను ఒక ముసలి చెట్టుని చూసింది. ఆ చెట్టు చుట్టూతా తను బోల్డన్ని ఆకుల్ని చూసి ఇలా అనుకున్నది. ఈ చెట్టు చుట్టూ చాలా మురిగ్గా ఉంది. నేను శుభ్రపరిస్తే ఈ చెట్టు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. స్టెల్లా తొందరగా శుభ్రపరిచేసింది. బిడ్డా, నువ్వు ఎవరివి? నేను స్టెల్లాని. నేను నా భర్త ఇంటిని వదిలిపెట్టేశాను. పర్వాలేదురా కన్నా. నువ్వు ఇటువైపుగా వెళ్తే నీ కష్టాలన్నీ తీరిపోవచ్చు. స్టెల్లా అదే దారిలో వెళ్ళింది.
అక్కడ ఒక అరటి చెట్టు దాని వేరుల బరువు వల్ల బాగా వంగిపోయి ఉండడాన్ని చూసింది. ఓ, ఈ చెట్టుకి ఆధారం అవసరం. నేనెలా సాయపడగలను? కొన్ని కర్రల్ని ఈ చెట్టు కింద పెడతాను. తను అలాగే చేసింది. ఓ, చాలా చాలా ధన్యవాదాలు నా బిడ్డ. నువ్వు ఈ దారి గుండా వెళ్తే నీకు మాయా చెరువు కనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు దాంట్లో మునిగితే నీకు అదృష్టం కలుగుతుంది. ధన్యవాదాలు. ఇక తను ఆ దారి గుండానే వెళ్ళింది. కాసేపటికల్లా మాయా చెరువు కనిపించింది. తను ఆ చెరువులో ఒక మునక వేసి ఒడ్డుకి తిరిగి రాగానే ఒక్కసారిగా తను ఎంతో అందమైన ఒక యువతిగా మారిపోయింది. తను చాలా సంతోషించింది. తను కృతజ్ఞతాభావంతో అరటి చెట్టు దగ్గరికి వెళ్ళింది. నువ్వు చాలా మంచిదానివి, దయగలదానివి. అందుకే నువ్వు అర్హత గలదానివి. నీకెప్పుడైనా ఆకలేస్తే నువ్వు నా కొమ్మని తెంచుకో. నా కొమ్మలు నీకు రుచికరమైన భోజనాన్ని ఇస్తాయి. ఇక నువ్వు ఇంటికి తిరిగెళ్ళి హాయిగా ఉండు. ధన్యవాదాలు. స్టెల్లా ఆ ముసలి చెట్టు వైపుకి వచ్చినప్పుడు ఆ చెట్టు ఆమెని ఆపి ఇలా అన్నది. నా బిడ్డ, నువ్వు చాలా మంచి మనసు గలదానివి. నీలో ఈ మాయాకుండని పొందే అర్హత ఉన్నది. దీన్ని తీసుకో. నువ్వు నీ చేతిని దీంట్లో ఎప్పుడైనా పెడితే దీంట్లో నుండి నీకు విలువైన ఆభరణాలు ఇంకా అందమైన దుస్తులు వస్తాయి. ఇక నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి హాయిగా ఉండు. త్వరలోనే స్టెల్లా ఇంటికి తిరిగొచ్చింది. బెల్లా ఇదంతా చూసిన వెంటనే తను ఇలా అన్నది. నీకెక్కడి నుండి ఇవన్నీ దొరికాయి? ఇంకా నువ్వు అందంగా యవ్వనంగా ఎలా మారావు? స్టెల్లా తనతో జరిగిందంతా చెప్పి ఇలా అన్నది. ఇదే చెల్లి జరిగిన కథ. ఇక ఇవి మనవే. రా, నీకు కావాల్సింది తీసుకో. నేను నీలాగా బిచ్చగతిని కాదు. అందుకని నేనంతట నేనే వెళ్ళి వీటిని స్వయంగా సంపాదించుకొని వస్తాను. ఆ వెంటనే తను అడవిలోకి వెళ్ళింది. త్వరలోనే ఆ ముసలి చెట్టుని కూడా చూసింది. కాని తను అక్కడ ఆగకుండా నేరుగా అరటి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంది. త్వరలోనే ఆ వంగిపోయిన చెట్టుని చూసింది. ఇదిగో, ఆ మాయా చెరువు ఎక్కడుంది? నేను నీకు చెప్తాను, కానీ నువ్వు ముందు నాకు సాయం చేయి, లేదంటే నేను విరిగిపోతాను. ఇది నా సమస్య కాదు. ఆ మాయా చెరువు ఎక్కడుందో చెప్పు, లేదంటే నేనే నిన్ను విరక్కొట్టేస్తాను. అలా ఆ చెట్టు చెప్పిన దారి గుండా వెళ్ళి ఆ మాయా చెరువుని కనిపెట్టి దాంట్లో ఒక మునక వేసింది. తను మునపటి కంటే చాలా అందంగా తయారయ్యింది. కాని తను అత్యాశతో ఇలా అన్నది. ఒకే ఒక్క మునక నన్ను ఇంత అందంగా తయారు చేసిందంటే ఒకవేళ నేను ఇంకొకసారి మునిగితే ఏం జరుగుతుందో? అలా తను ఇంకొకసారి మునిగింది. కానీ ఈసారి తను ఎంతో అసహ్యంగా భయంకరంగా మారిపోయింది. ఇక తను భయపడిపోయి చాలాసార్లు మునకలు వేసింది. కానీ ప్రతి మునకకి తను ఇంకా అసహ్యంగా ముసలిగా మారిపోతూ ఉన్నది. ఇక త్వరలోనే తను సుమారు 100 ఏళ్ల ముసలి బామలాగా మారిపోయింది. ఇలా తను మునిగిపోయి చనిపోయింది. ఆ తర్వాత వారి ఇద్దరి భర్త తిరిగొచ్చాడు. అతను స్టెల్లాని చూశాడు. బెల్లా అక్కడ లేకపోవడాన్ని అతను చూశాడు. బెల్లా వెళ్ళిపోయినందుకు అతను సంతోషించాడు. ఇక వారిద్దరూ జీవితాంతం హాయిగా జీవించారు. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.